హాయ్ ఎవ్రీవన్, నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో థీమ్స్ ఎలా చేంజ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. జస్ట్ 2 స్టెప్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్రెసెంట్ నా స్క్రీన్ వైట్ థీమ్లో ఉంది. దీన్ని మీరు చేంజ్ చేయాలి అంటే కనుక ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద అకౌంట్ అని కనిపిస్తుంది కదా, ఈ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ అలానే ఆఫీస్ థీమ్ అని ఉంది. ఇక్కడ ఈ ఆఫీస్ థీమ్ కింద చూడండి చాలా రకాలు ఉన్నాయి. కలర్ఫుల్ అని, డార్క్ గ్రే అని, అలానే బ్లాక్ అని, వైట్ అని, ఇలా చాలా రకాల థీమ్స్ అనేవి ఇక్కడ మీకు కనపడుతూ ఉంటాయి. మాక్సిమం కొంతమంది బ్లాక్ థీమ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది వైట్ థీమ్ ఇష్టపడుతూ ఉంటారు. మీకు అలా అవసరం లేదు అనుకుంటే మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండానే సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, మీ సిస్టంలో డార్క్ థీమ్ ఉంటే డార్క్ థీమ్ని, అలానే వైట్ థీమ్ ఉంటే వైట్ థీమ్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క థీమ్ని చేంజ్ చేస్తూ చూపిస్తాను చూడండి. ప్రజెంట్ బ్లాక్ థీమ్ పెడుతున్నాను. అలానే ఇక్కడ చూడండి, బ్లాక్ థీమ్ పెడితే ఎలా ఉంటుంది అనేది. మళ్ళీ ఇంకొక థీమ్ పెట్టి చూపిస్తాను చూడండి. అలానే మీకు కావాలంటే కలర్ఫుల్గా అయినా చేంజ్ చేసుకోవచ్చు. గ్రే కలర్ చూడండి, ఇలా మీకు థీమ్ అనేది వస్తూ ఉంటుంది. లేదు అవసరం లేదు అనుకుంటే బై డిఫాల్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ని అలానే ఉంచుకోవచ్చు. ఇక్కడ చూడండి స్క్రీన్ అంతా ఎలా మారిపోయిందో. ఇలా మీకు ప్రతి ఒక్క ఆప్షన్ అనేది డార్క్ థీమ్లో మారిపోతుంది ఎంఎస్ వర్డ్లో. నేను మళ్ళీ వైట్ థీమ్ పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా మీరు మీ యొక్క కస్టమ్ థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు.